హాయ్ అండి, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హ్యాపీ న్యూ ఇయర్ అనగానే నాకు నా చిన్నప్పటి రోజులన్నీ గుర్తొచ్చేస్తాయండి. ఎక్కువ నా చైల్డ్హుడ్ అంతా కూడా తర్వాత టీన్స్ అన్నీ కూడా నాకు చింతలపూడిలోనే జరిగినాయి. నా మ్యారేజ్ కూడా చింతలపూడిలోనే జరిగింది. మా నాన్నగారు అక్కడ జాబ్ చేసేవాళ్ళు, అందుకని మేము ఏలూరు నియర్ బై అండి చింతలపూడి, అక్కడే ఉండేవాళ్ళం. అక్కడ చాలా మెమరీస్ ఉంటాయండి నాకు, ఎందుకంటే నేను 5 years అప్పటి నుంచి నా ఫస్ట్ స్టాండర్డ్ టు డిగ్రీ మొత్తం చింతలపూడిలోనే జరిగిందనమాట. అయితే ఎలిమెంటరీ స్కూల్ వరకు అయితే పెద్దగా ఏమీ లేదండి. అంటే ఎలిమెంటరీ స్కూల్ సెక్షన్లో చాలా తక్కువ మంది ఉండేవాళ్ళము. మా క్లాస్ అయితే నేను ఒక్కదాన్నే గర్ల్ని, 3 boys ఉండేవాళ్ళు. ఒక చిన్న స్కూల్ అనమాట మా ఏరియాలో. మా కాలనీలో ఉండేది ఒక స్కూలు. ఒక మాస్టర్ గారు వచ్చేవాళ్ళు, సత్యనారాయణ మాస్టర్ గారని. ఆయనకి విషెస్ చెప్పేవాళ్ళం. అప్పుడు పెద్దగా అంత బాగా తెలియదండి. ఇక 6th standard నుంచి మాత్రం గర్ల్స్ హై స్కూల్ అని జాయిన్ అయ్యాము. అక్కడ చాలా మెమరీస్ అండి. ఇంకా చాలామంది ఫ్రెండ్సు, ఇంకా టీచర్సు, నన్ను ఇష్టపడే టీచర్సు చాలామంది ఉండేవాళ్ళు. చాలా బాగుండేదండి. గర్ల్స్ హై స్కూల్ అనమాట, జడ్పీహెచ్ గర్ల్స్ హై స్కూలు. చాలా బాగుంటుందండి స్కూల్ ఎడ్యుకేషన్ కానీ అది కానీ చాలా బాగుంటుంది. ఇంకా January 1 వచ్చిందంటే హై స్కూల్ స్టడీస్లో టీచర్స్ అందరికీ గ్రీటింగ్ కార్డ్స్ తీసుకెళ్ళటము, ఫ్రూట్స్ గ్రీటింగ్ కార్డ్స్ ప్రతి టీచర్కి అలా ఇచ్చేవాళ్ళం అండి. అలా ఇచ్చి ఆ రోజు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. స్కూల్ ఉండేది కాదు, కానీ టీచర్స్ ఇంటి దగ్గరికి వెళ్ళి అందరు టీచర్స్కి ఇచ్చేవాళ్ళం. ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయ్యి, తర్వాత ఫ్రెండ్స్ అందరం కూడా గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చుకునేవాళ్ళం అండి. ఇప్పుడైతే అంతా వాట్సాప్లు, ట్విట్టర్లో ఇన్స్టాల్ అయిపోయింది, కానీ అప్పుడు పూర్తిగా కూడా గ్రీటింగ్ కార్డ్సేనండి. గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చుకునేవాళ్ళం. అప్పుడు ఎక్కువ సినీ యాక్టర్ గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చుకునేవాళ్ళం అండి. సినీ యాక్టర్స్ అంటే అప్పుడు ఎంత పాష్గా ఉండేవాళ్ళు కాదండి. వాళ్ళు కూడా మనకు తెలిసేది కాదు, ఇంత మీడియా లేకపోవడం వల్ల కానీ ఏదైనా కానీ ఇంత పాష్గా ఉండటం తెలిసేది కాదు. సినిమాలు కూడా ఇలా ఎక్కువ టికెట్స్తో అలా చూడటం అదేమి ఉండేది కాదండి. నార్మల్గానే ఉండేది, అన్ని చోట్ల నార్మల్గానే ఉండేది. నార్మల్గానే సినిమాలు చూసేవాళ్ళం. ఇలా ఒక ఎగిలిస్ట్ అని ఒకళ్ళు లేదని అలా ఉండేది కాదు, నార్మల్గానే వెళ్ళేవాళ్ళం. నాకు సుహాసిని అన్న, శోహన్ బాబు అన్న చాలా ఇష్టం అండి. మా ఫ్రెండ్స్ అందరూ ఆ గ్రీటింగ్ కార్డ్స్ మళ్ళీ చింతలపూడిలో అయితే అందరూ వాడేసినవి ఉంటాయి. నాకు స్పెషల్గా ఇవ్వాలని వేరు ఊర్ల నుంచి కూడా తెప్పించి ఇచ్చేవాళ్ళండి. అంత చాలా బాగుండేదండి. అసలు గ్రీటింగ్ కార్డ్స్ అయితే ఎన్ని వందల్లో వచ్చేయండి హై స్కూల్ స్టడీస్లో. చాలా బాగుండేదండి. అప్పుడు లైఫే వేరండి అసలు. ఫ్రెండ్స్ అందరము చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం, ఆడుకునేవాళ్ళం, చదువుకునేవాళ్ళం. చాలా బాగుండేదండి అప్పుడు మా హై స్కూలు. మొన్న ఈ మధ్య కూడా ఒకసారి వెళ్ళి చూసి వచ్చాను మా హస్బెండ్తో. కొంచెం రూపురేఖలు అవి మారినాయండి, అప్పుడులా లేదు, కానీ అప్పుడైతే చాలా మెమరీస్ ఉండేయండి. చాలా బాగుండేది. మార్నింగ్ వెళ్ళిపోతే అసలు ఇంకా బాక్స్ తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళం. బాక్స్ అందరము షేర్ చేసుకునేవాళ్ళం. చాలా బాగుండేదండి అప్పుడు ఫ్రెండ్స్ కానీ అది కానీ. ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ ఎక్కడున్నారో కూడా తెలియదండి. సోషల్ మీడియా ద్వారా కూడా వాళ్ళని నేను కనిపెట్టలేకపోతున్నాను. అప్పుడు రోజులే వేరండి, చాలా బాగుండేది. మా January 1 విశేషాలు అవండి. ఓకేనండి, థ్యాంక్ యూ.